వెల్కమ్ టు జీవీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం త్రిబుల్ ఐటీ సెకండ్ మోడల్ పేపర్ని చూద్దాం. మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ 50 బిట్స్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ బిట్ చూద్దాం. ద గివెన్ పాయింట్స్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ 1, 7, 4, 2, -1, -1 అండ్ -4, 4. ఆప్షన్ ఏ స్క్వేర్, ఆప్షన్ బి రెక్టాంగిల్, ఆప్షన్ సి రాంబస్, ఆప్షన్ డి ట్రయాంగిల్. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగారు, ఇక్కడ కొన్ని పాయింట్స్ చేసి ఆ పాయింట్స్ దేనివి అని అడిగారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఇచ్చారు, స్క్వేర్ అని ఇచ్చారు. స్క్వేర్గా ఉండాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, డయాగ్నల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్గా ఉండాలి, అప్పుడే స్క్వేర్ అయింది. ఒకవేళ రెక్టాంగిల్ అవ్వాలనుకో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. అదే రాంబస్ అనుకో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, అప్పుడు రాంబస్ అయింది. ట్రయాంగిల్కి 3 వర్టిసెస్ మాత్రమే ఉంటాయి, ఇక్కడ 4 వర్టిసెస్ ఉంది. సో ఆప్షన్ డి ట్రయాంగిల్ లేనట్టే. ఇప్పుడు ఏబిసిలో ఏ ఆప్షనో కనుక్కోవాలి. ఎలాగా, ఇప్పుడు ఇచ్చిన గివెన్ పాయింట్స్ అన్నిటిని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, అప్పుడు అది స్క్వేరా రెక్టాంగులా రాంబసా అని తెలిసిద్ది. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు పాయింట్స్ రాసుకుందాం. వీటిని ఏబిసిడి అనుకుందాం. ఏ 1, 7, బి 4, 2, సి -1, -1 అండ్ డి -4, 4. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఈ ఫార్ములాతో మనం డిస్టెన్స్ కనుక్కుందాం. ఇప్పుడు ఫస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఏబి, డిస్టెన్స్ ఆఫ్ ఏబి. ఈ ఏబిలో ఏ పాయింట్ని x1 y1 అనుకుందాం, బి పాయింట్ని x2 y2 అనుకుందాం. ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి రాద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఏంటి, ఇక్కడ x2 వాల్యూ ఎంత 4 మైనస్ x1 వాల్యూ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 2 మైనస్ y1 వాల్యూ 7 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 1 ఎంత 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 minus 7 minus 5 whole square that equal to square root of 9 plus 3 square అంటే 9, 5 square అంటే 25 that equal to square root of 25 plus 9 34 units. Therefore distance of AB equal to root 34 units. ఇప్పుడు distance of BC చూద్దాం. BC చూద్దాం అన్నాం కదా. బీని x1 y1 అనుకుందాం, సిని x2 y2 అనుకుందాం. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం బీసీ డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏమన్నారు, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అన్నారు, ఇక్కడ x2 ఏంటిది -1, x2 మైనస్ x1 అన్నారు, x1 వాల్యూ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అని అడిగారు, y2 అంటే -1, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు square root of -1 -4 ఎంత -5 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -2 ఎంత -3 హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ఎంత 25, 3 స్క్వేర్ 9 దట్ ఈక్వల్ టు root 34. Therefore distance of BC equal to root 34 units. ఇప్పుడు సిడి చూద్దాం. డిస్టెన్స్ ఆఫ్ సిడి చూద్దాం. సిడి డిస్టెన్స్ అంటే సిని x1 y1, డిని x2 y2 అనుకోవాలి. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం సిడిని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే ఇక్కడ ఎంత -4, x2 మైనస్ x1 అంటే ఇక్కడ ఎంత minus of -1 whole square plus y2 వాల్యూ ఎంత 4, y2 మైనస్ y1 ఎంత
minus 1 whole square. That equal to square root of minus 4. ఇక్కడ minus into minus plus 1 whole square plus 4 minus into minus plus 1 whole square. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే square root of minus 4 plus 1 ఎంత minus 3 whole square plus 4 plus 1 ఎంత 5 whole square. That equal to 3 square 9 plus 5 square 25. That equal to root 34 units. Therefore, distance of CD equal to root 34 units. ఇప్పుడు AD చూద్దాం. AD డిస్టెన్స్ చూద్దాం. ఇప్పుడు Aని x1 y1 అనుకుందాం, Dని x2 y2 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం x2 వాల్యూ ఎంత -4, x2 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ప్లస్లో 4 y2 మైనస్ y1 అంటే 7 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -4 - 1 అంతా -5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 7 అంతా -3 హోల్ స్క్వేర్. That equal to square root of 25 అంటే 3 square 20, 5 square 25 plus 3 square 9. That equal to root 34 units. ఇప్పుడు ఒకసారి డయాగ్నల్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు డయాగ్నల్స్లో ఫస్ట్ ఏసీ తీసుకుందాం. ఏసీలో ఏ x1 y1, సి x2 y2. ఇప్పుడు ఈ రెండింటికి డిస్టెన్స్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం x2 వాల్యూ అంతా ఇక్కడ -1 మైనస్ x1 వాల్యూ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ y2 వాల్యూ అంతా -1 మైనస్ y1 వాల్యూ 7 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ ప్లస్ -7 - 1 అంతా -8 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంతా 4 ప్లస్ 8 స్క్వేర్ 64. దట్ ఈక్వల్ టు root 68. Therefore, AC equal to root 68 units. అలాగే ఇప్పుడు ఫస్ట్ డయాగ్నల్ కనుక్కున్నాం కదా, సెకండ్ డయాగ్నల్ బీడీ కూడా కనుక్కుందాం. బీడీ ఈక్వల్ టు ఇప్పుడు బీని x1 y1 అనుకుందాం, డీని x2 y2 అనుకుందాం. ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం బీడీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు x2 వాల్యూ అంతా ఇక్కడ -4, x2 మైనస్ x1 వాల్యూ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 4 మైనస్ y1 వాల్యూ 2 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు -4 - 4 అంటే -8 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 2 2 హోల్ స్క్వేర్. 8 8 జర్ 64 అంటే 8 స్క్వేర్ 64 ప్లస్ 2 స్క్వేర్ 4. దట్ ఈక్వల్ టు root 68 units. Therefore, BD ఈక్వల్ టు 68 units. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ ఈక్వల్ టు root 34 units అని వచ్చింది. అలాగే ఏసీ ఈక్వల్ టు బీడీ ఈక్వల్ టు root 68 units అని వచ్చింది. సో ఇక్కడ ఏమని ఇచ్చారు, ఏబి బీసీ సిడి డిఏ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏసీబీడి అంటే డయాగ్నల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఈ రూల్ దేనికి ఉంది, స్క్వేర్కి ఉంది. స్క్వేర్ రూల్స్ ఏంటిది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ అది వచ్చింది. సో ఆన్సర్ ఏంటి, స్క్వేర్ అని. ఇదే ఆప్షన్లో ఉంది, ఆప్షన్ ఏ స్క్వేర్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ of diameter 28 centimeters is melted and recast into a number of smaller cones, each of diameter 4 2/3 centimeters and height 3 centimeters. Find the number of cones so formed. Option A 512, option B 672, option C 98, option D 49. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, ఒక స్పియర్ని కొన్ని కోన్స్గా తయారు చేశారంట. స్పియర్ అనేది పెద్ద సర్ఫేస్ది, కోన్స్ స్మాల్ కోన్స్ చేశారు. ఒక పెద్ద స్పియర్తో
స్మాల్ కోన్స్ చేశారు. ఇప్పుడు మనకి స్పియర్ డయామీటర్ ఇచ్చేసారు, అలాగే కోన్ డయామీటర్ హైట్ ఇచ్చారు. అలాంటి కోన్స్ ఎన్ని ఫామ్ చేస్తారు అని అడిగారు. దీనికి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ఆ స్పియర్తో ఎన్ని కోన్స్ ఫామ్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు మనం స్పియర్ డ్రా చేసుకుందాం. స్పియర్ దీని డయామీటర్ ఎంత ఇచ్చారు? డయామీటర్ D = 28 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. రేడియస్ కనుక్కుందాం. ఇప్పుడు మనం రేడియస్ R రేడియస్ కావాలంటే D/2, డయామీటర్ బై 2 చేస్తే రేడియస్ వచ్చింది. అంటే 28/2 అంటే 14 సెంటీమీటర్స్ రేడియస్. ఇప్పుడు ఈ డయామీటర్, ఇప్పుడు ఈ స్పియర్తో స్మాల్ కోన్స్ చేశారంట. ఈ స్పియర్ ఎలా కన్వర్ట్ అయింది? కోన్గా కన్వర్ట్ అయింది, స్మాల్ కోన్స్గా. ఈ కోన్ డయామీటర్ ఎంత ఇచ్చారు? డయామీటర్ D = 4/2/3. ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కదా, మిక్స్డ్ ఫామ్లో ఉంది కదా, ఫ్రాక్షన్ తీస్తాం. 3 4s 12, 12 + 2 14, 14/3 సెంటీమీటర్స్. రేడియస్ తీసుకుందాము దీనికి కూడా. రేడియస్ R = D/2, దట్ = 14/3/2, 2/1 అర్థం. 14/3 × 1/2, 2 × 14లో 7 times, దట్ = 7/3 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు మనకి ఎన్ని కోన్స్ కావాలో తెలియాలంటే ఈ స్పియర్ వాల్యూమ్ బై కోన్ వాల్యూమ్ చేస్తే ఎన్ని కోన్స్ ఫామ్ అవని అని తెలిసింది. అంటే నెంబర్ ఆఫ్ కోన్స్ ఫార్మడ్ = వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ వన్ కోన్. నెంబర్ ఆఫ్ కోన్స్ ఫార్మడ్ = వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ వన్ కోన్. ఇక్కడ వాల్యూమ్స్ ఎందుకు తీసుకున్నాం? స్పియర్ అనేది కోన్గా చేంజ్ అయింది కదా, అలా చేంజ్ అయినప్పుడు TSA టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కానీ చేంజ్ అయింది. కానీ వాల్యూమ్ అనేది స్పియర్ ఎంత వాల్యూమ్ ఉందో మిగతా కోన్స్ ఫామ్ అయినాయి కదా, ఆ కోన్స్ అన్ని కలిపిన అంతే వాల్యూమ్ ఉంది. సో మనం ఇక్కడ వాల్యూమ్స్ తీసుకున్నాం. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటి? ఫార్ములా 4/3 πr3. ఇక్కడ 4/3 π ప్లస్లో 22/7 ఇంటూ R ఎంత కనుక్కున్నాం కదా, రేడియస్ 14 సెంటీమీటర్స్. 14 × 14 × 14 సెంటీమీటర్ క్యూబ్. ఎందుకంటే ఇది వాల్యూమ్ కాబట్టి. వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి? 1/3 πr² H, దట్ = 1/3 ఇంటూ పై వాల్యూ 22/7. R వాల్యూ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత? 7/3. 7/3 ఇంటూ 7/3 ఇంటూ H వాల్యూ ఎంత? ఇక్కడ మనకి క్వశ్చన్లో హైట్ ఎంత ఇచ్చారు? 3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. హైట్ H = 3 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కోన్స్ = 4/3 ఇంటూ 22/7 ఇంటూ 14 ఇంటూ 14 ఇంటూ 14 బై 1/3 ఇంటూ 22/7 ఇంటూ 7/3 ఇంటూ 7/3 ఇంటూ 3. ఇప్పుడు దీంట్లో క్యాన్సిలేషన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. 22/7 22/7 క్యాన్సిల్. ఇక్కడ డినామినేటర్ 3 న్యూమినేటర్ 3 క్యాన్సిల్. అలాగే ఇక్కడ డినామినేటర్ 3 క్యాన్సిల్. దట్ = 4 ఇంటూ 14 ఇంటూ 14 ఇంటూ 14 ఇంటూ 7/3లో ఏమైంది? 3/7 అయింది. ఇక్కడ 7/1 ఉన్నట్టు కదా, అంటే 1/7 అయింది. ఈ 7 14లో 2 times, ఈ 7 14లో 2 times. Therefore 4 ఇంటూ 14 ఇంటూ 2 2 is 4 ఇంటూ 3 ఎన్నిటిని మల్టిప్లై చేస్తే 672 వచ్చింది. Therefore
నెంబర్ ఆఫ్ కోన్స్ ఫార్మ్డ్ ఈక్వల్ టు 672. ఇదే ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ బి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ cot theta ఈక్వల్ టు a బై b, దెన్ theta ఈక్వల్ టు ఆప్షన్ ఏ cot ఇన్వర్స్ a బై b, ఆప్షన్ బి 1 బై sin theta b బై a, ఆప్షన్ సి tan theta a బై b, ఆప్షన్ డి tan ఇన్వర్స్ a బై b. మనకిప్పుడు థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ కావాలంటే ఇప్పుడు కొన్ని ఫార్మ్స్ చూడాలి. ఇక్కడ చూపించినట్లు ఫస్ట్ ఫార్ములా చూద్దాం. ఇఫ్ tan theta ఈక్వల్ టు a బై b, tan theta అనే వాల్యూ a బై bకి ఈక్వల్ అయితే దెన్ theta వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది? tan ఇన్వర్స్ a బై b. సెకండ్ ఫార్ములా ఇఫ్ tan ఇన్వర్స్ a బై b ఈక్వల్ టు theta, అంటే theta వాల్యూ ఎంత అయినట్టు? tan ఇన్వర్స్ a బై b, దెన్ tan theta ఈక్వల్ టు a బై b. థర్డ్ ఫార్ములా ఇఫ్ cot theta ఈక్వల్ టు a బై b, దెన్ theta ఈక్వల్ టు cot ఇన్వర్స్ a బై b. ఫోర్త్ ఫార్ములా ఇఫ్ cot ఇన్వర్స్ a బై b ఈక్వల్ టు theta, దెన్ cot theta ఈక్వల్ టు a బై b. ఈ ఫార్ములాస్ ప్రకారం మనకి థర్డ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమిచ్చారు? ఇఫ్ cot theta ఈక్వల్ టు a బై b, దెన్ theta ఈక్వల్ టు అన్నారు. ఇక్కడ ఇది ఏ ఫార్ములాలో ఉంది? థర్డ్ ఫార్ములా. ఇఫ్ cot theta ఈక్వల్ టు a బై b, దెన్ theta ఈక్వల్ టు cot ఇన్వర్స్ a బై b. ఇది ఆప్షన్లో ఉంది, ఆప్షన్ ఏ. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఫిగర్ OACB ఈజ్ ఏ క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O and radius 3.5 centimeters. If OD equal to 2 centimeters, then find the area of shaded region. Option A 62.15 centimeter square, option B 6.125 centimeter square, option C 6.115 centimeter square, option D 61.25 centimeter square. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమని అడిగారు? ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్లో షేడెడ్ రీజియన్ కనుక్కోమన్నారు. ఫోర్త్ క్వశ్చన్ సొల్యూషన్ చూద్దాం. దీనికోసం ముందు రఫ్గా ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఓడి 2 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అలాగే ఓబి 3.5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి క్వాడ్రంట్ అని ఇచ్చారు. క్వాడ్రంట్లో యాంగిల్ ఎంత ఉండిద్ది? 90 degrees ఉండిద్ది. ఇది ఓబి అనేది ఏంటిది? రేడియస్. ఓబి అనేది ఏంటిది? రేడియస్. ఇప్పుడు మనకి ఈ షేడెడ్ రీజియన్ కావాలన్నారు. దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి షేడెడ్ రీజియన్ కావాలంటే ఈ క్వాడ్రంట్లో నుంచి ఈ ట్రయాంగిల్ రిమూవ్ చేస్తే మనకి షేడెడ్ రీజియన్ వచ్చిందిగా. అంటే ఈ క్వాడ్రంట్ ఫుల్లో నుంచి ఈ ట్రయాంగిల్ రిమూవ్ చేసాం. ట్రయాంగిల్ డిఓబి అనే ట్రయాంగిల్ రిమూవ్ చేస్తే మనకి షేడెడ్ రీజియన్ వచ్చిందిగా. సో మనం ఇప్పుడు క్వాడ్రంట్ ఏరియా నుంచి ట్రయాంగిల్ ఏరియాని రిమూవ్ చేద్దాం. దానికోసం ఇప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్, ఈ సెక్టారేగా లేదా క్వాడ్రంట్, ఏరియా సెక్టార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎక్స్ బై 360 ఇంటూ 5r². ఎక్స్ వాల్యూ, ఎక్స్ అంటే ఇక్కడ ఎంత డిగ్రీస్ యాంగిల్? 90 degrees. 90 బై 360, పై వాల్యూ పై 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? ఇక్కడ ఆర్ ఎంత? ఓబీ అనేది ఆరేగా రేడియస్గా 3.5. 3.5ని మనం 35/10 అంటే డెసిమల్ రిమూవ్ చేసి రాస్తున్నాం అనమాట. 35/10 అంటే 35/10. 3.5 అంటే 35/10 డెసిమల్ రిమూవ్ చేసామన్నమాట. ఇప్పుడు దీని క్యాన్సిలేషన్స్ చూద్దాం. 0 0 క్యాన్సిల్. 9 టేబుల్ 36లో ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 5 టేబుల్ ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. 2 టైమ్స్. సేమ్ అలాగే 7 టైమ్స్ 2 టైమ్స్. ఈ 7 క్యాన్సిల్. 2 టేబుల్ 22లో 11 టైమ్స్. అంటే ఇక్కడ 11 ఇంటూ 7 ఎంత? 77 బై 4 ఇంటూ 8, 4 ఇంటూ 2 8. 77/8 అంటే 9.7
65 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఓబి ఆర్ బిఓడి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనమాట. ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఎంత 3.5. 3.5ని డెసిమల్ రిమూవ్ చేస్తే 35/10. ఇక్కడ హైట్ ఎంత? హైట్ అనేది ఏంటిది? ఓడి. ఓడి అనేది ఈ ట్రయాంగిల్ హైట్ ఎంత? 2. ఈ టూ క్యాన్సిల్ ఎంత? ఇప్పుడు 5 టేబుల్ 35లో 7 టైమ్స్, 10లో 2 టైమ్స్, దట్ ఈక్వల్ టు 7/2. ఈక్వల్ టు 7/2 అంటే 3.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏం కావాలి? షేడెడ్ రీజియన్ ఏరియా కావాలి. ఇప్పుడు మనం ఈ క్వాడ్రంట్లో నుంచి ట్రయాంగిల్ ఏరియా రిమూవ్ చేస్తే షేడెడ్ రీజియన్ వచ్చింది. అంటే షేడెడ్ రీజియన్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ ఏఓసిబి మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఓడి. ఇప్పుడు క్వాడ్రంట్ ఏఓసిబి ఏరియా అంతా మనం కనుక్కున్నాగా 9.625 మైనస్ ఏరియా ట్రయాంగిల్ బిఓడి ఎంత? 3.5. ఇప్పుడు 9.625లో నుంచి 3.5 తీసేస్తే ఎంత? 6.125 సెంటీమీటర్ స్క్వేర్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈక్వల్ టు 6.125 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఆప్షన్లో ఉంది, ఆప్షన్ బి. ఇప్పుడు 5th క్వశ్చన్ చూద్దాం. ద 17th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ exceeds its 10th term by 7. Find the common difference. Option A 1, option B 2, option C 3, option D 4. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమన్నారు? 17th టర్మ్ అనేది 10th టర్మ్ కంటే 7 ఎక్కువగా ఉందంట. అంటే 17th టర్మ్ ఈక్వల్ టు 10th టర్మ్ ప్లస్ 7. ఇది ఇచ్చేసి మనల్ని కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎలాగో చూద్దాం. లెట్ 17th టర్మ్ ఏమనుకుందాం? ఏ ప్లస్ 16d. ఎందుకు ఇది? మనకి ఏపీ అని ఇచ్చారు, సో ఏ ప్లస్ 16d. అలాగే 10th టర్మ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 9d. ఇప్పుడు దీనికి 2 మధ్య రిలేషన్ ఏమని ఇచ్చారు? ఇక్కడ ద 17th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ బై 7. అంటే 17th టర్మ్ ఈక్వల్ టు 10th టర్మ్ ప్లస్ 7 అన్నారు. ఇప్పుడు 17th టర్మ్ ప్లేస్లో ఏ ప్లస్ 16d ఈక్వల్ టు 10th టర్మ్ ప్లేస్లో ఏ ప్లస్ 9d ప్లస్ 7. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అనుకుందాం. 16dలో నుంచి 9d తీద్దాం. 16d ఈ ప్లస్ ఇది వస్తే మైనస్ 9d ఈక్వల్ టు 7. 16లో నుంచి 9 తీస్తే ఎంత? 7. 7d ఈక్వల్ టు 7. d ఈక్వల్ టు ఈ ఇంటూ 7 ఇటు వెళ్తే బై 7. 7/7 1. d ఈక్వల్ టు 1. దేర్ఫోర్ d అంటే ఏంటి? ఇక్కడ కామన్ డిఫరెన్స్ అని అర్థం. దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 1. ఇదే ఆప్షన్లో ఉంది, ఆప్షన్ ఏ. ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం. సపోజ్ we throw a dice once. What is the probability of getting a number less than or equal to 4? Option A 1/3, option B 2/3, option C 3/4, option D 9/12. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమని ఇచ్చారు? ఒక డైస్ని త్రో చేశారంట. అప్పుడు అది త్రో చేసినప్పుడు ప్రాబబిలిటీ ఎంత వచ్చింది? దేనికి? 4 కంటే తక్కువ లేదా 4, అది ఎంత ప్రాబబిలిటీ ఎంత వచ్చింది అని అడిగారు. ఎంతో చూద్దాం. ఒక డై త్రో చేస్తే అసలు ఏమేమి వస్తాయి? 1 2 3 4 5 6 ఈ నెంబర్స్ వస్తాయి. అంటే ఏంటివి? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 6.
నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ చూద్దాం ఇప్పుడు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఇక్కడ మనల్ని ఏమడిగారు? 4 కంటే లెస్ లేదా 4 కంటే లెస్ ఏంటివి? 1, 2, 3. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 4 అని అన్నారు కదా, సో 4 దాకా అనమాట. అంటే 1, 4 కంటే తక్కువవి 4 చూద్దాం. 1, 2, 3, 4 అని. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 4 ఉన్నాయి అనమాట. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 4. కాబట్టి P of E ఈక్వల్ టు number of favorable outcomes by total number of outcomes. ఇక్కడ number of favorable outcomes ఎన్ని? 4. total number of outcomes 6. సో ఇప్పుడు 2 టేబుల్ చూద్దాం. దీంట్లో 2 times, దీంట్లో 3 times, that equal to 2/3. Therefore, probability P of E equal to 2/3. ఇది ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ B 2/3. ఇప్పుడు 7th క్వశ్చన్ చూద్దాం. ద ప్రైమ్ ఫ్యాక్టరైజ్ ఆఫ్ 3825 ఈస్. ఆప్షన్ A 3 cube into 5 power 4 into 12. ఆప్షన్ B 5 power 4 into 6 square into 2. ఆప్షన్ C 2 cube into 3 into 13. ఆప్షన్ డి 3 square into 5 square into 17. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు 3825కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కుందాం. 3825. 3 table 1 time, 3 table 2 times, 3 table 7 times, 3 table 5 times. మళ్ళీ 3 table 4 times, 3 table 2 times, 3 table 5 times. ఇప్పుడు 5 table తీసుకుందాం. 5 table 8 times, 5 table 5 times. 5 table తీసుకుందాం. 5 table 1 time, 5 table 7 times. ఇప్పుడు 7లో 7 8 table 1 time. అంటే ఇప్పుడు 3825 ఈక్వల్ టు 3 into 3 3 square, 5 into 5 5 square into 17. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 3825 ఈక్వల్ టు 3 square into 5 square into 17. ఇది ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ డి. ఇప్పుడు 8th క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ 1.65 meters tall casts 1.8 meters shadow. At the same instance, a lamp post casts a shadow of 5.4 meters. Find the height of lamp post. Option A 5.12 meters. Option B 4.97 meters. Option C 4.95 meters. Option D none. ఇక్కడ మనకి ఏమని చెప్పారు? ఒక పర్సన్ 1.65 meters హైట్ ఉన్నాడంట. అతను ఎంత షాడో కవర్ చేశాడు? 1.8 meters కవర్ చేశాడు. సేమ్ ఆ టైంలోనే ఒక ల్యాంప్ పోస్టు 5.4 meters షాడో కవర్ చేసింది. ఆ ల్యాంప్ పోస్ట్ హైట్ ఏంటి అని అడిగారు. సొల్యూషన్ ఎలాగో చూద్దాం. ఇక్కడ ఏమన్నారు? పర్సన్ ఎంత హైట్ అన్నారు? 1.65 meters అన్నారు. ఎంత షాడో కవర్ చేసి అన్నారు? 1.8 meters అన్నారు. సేమ్ ఈ ఇన్స్టెన్స్లోనే ఒక ల్యాంప్ పోస్ట్ 5.4 meters షాడో కవర్ చేసింది. ఈ ల్యాంప్ పోస్ట్ హైట్ ఏంటి అని అడిగారు. ఇప్పుడు మనం దీనికి నేమ్స్ ఇద్దాం. ఏబిసి అని ఇద్దాం, డిఈఎఫ్ అని ఇద్దాం. ఈ సేమ్ టైం అన్నారు కదా, అంటే సన్రేస్ సేమ్ ప్యారలల్గా ఉంటాయి కదా. సో ఏసి డిఎఫ్ ప్యారలల్. యాంగిల్ బి 90, యాంగిల్ బి 90. అంటే ఇప్పుడు ఏంటి? ఏబిసి అనే ట్రయాంగిల్, డిఈఎఫ్ అనే ట్రయాంగిల్ సిమిలరే కదా. సో దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని అర్థం. ఇప్పుడు ఈ రెండు సిమిలర్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షన్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని అర్థం. అంటే ఏబి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. అలాగే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అని అర్థం. ఇప్పుడు దీని ద్వారా ల్యాంప్ పోస్ట్ హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. రెండు సిమిలర్ కాబట్టి మనం ఏబి బై బీసీ తీసుకుందాం. ఏబికి కరస్పాండింగ్ సైడ్
డిఈ, బీసీ కరెస్పాండింగ్ సైడ్ ఈఎఫ్. ఇప్పుడు ఏబి వాల్యూ ఎంత 1.65, బీసీ 1.8 ఈక్వల్ టు డిఈ, డిఈ మనకు తెలియదు సో డి అని వేద్దాం. ఈఎఫ్ ఎంత 5.4. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. డిఈ ఇంటూ 1.8 ఈక్వల్ టు 1.65 ఇంటూ 5.4. డిఈ ఈక్వల్ టు 1.65 ఇంటూ 5.4 బై ఇంటూ వెళ్తే బై 1.8. 1.8 5.4లో ఎన్ని టైమ్స్ 3 టైమ్స్. అంటే ఇప్పుడు 1.65 ఇంటూ 3 ఎంత, డిఈ ఈక్వల్ టు 4.95 meters. Therefore, height of lamp post equal to height of lamp post equal to 4.95 meters. ఇది ఆప్షన్లో ఉంది, ఆప్షన్ సి. ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 3x plus 2y equal to 11, 2x plus 3y equal to 4. Option A, x equal to 1, y equal to 3. Option B, x equal to 5, y equal to -2. Option C, x equal to 4, y equal to 2. Option D, x equal to 7, y equal to 5. ఇప్పుడు ఈ 2ని సాల్వ్ చేయాలంటే మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఏంటివి? సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్. ఇప్పుడు మనం దీంట్లో ఏ మెథడ్ అని యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చెప్తున్నాను. లెట్స్ సీ ద సొల్యూషన్. దీన్ని ఎలిమినేషన్ పద్ధతిలో చూద్దాం. 3x plus 2y equal to 11, అలాగే 2x plus 3y equal to 4. ఇక్కడ మనకి ఎక్స్ కోషన్స్ డిఫరెంట్గానే ఉన్నాయి, వై కోషన్స్ డిఫరెంట్గానే ఉన్నాయి. సో మనం ఏం చేద్దాము, ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ ఎక్స్ కోషన్, సెకండ్ ఎక్స్ కోషన్. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్లోని ఎక్స్ కోషన్తో మల్టిప్లై చేద్దాం. అలాగే ఈ సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్లోని ఎక్స్ కోషన్తో మల్టిప్లై చేద్దాం. అంటే ఇప్పుడు దీని కోషంట్ ఏంటి 2 అనమాట. దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ కోషంట్ ఏంటి, ఎక్స్ కోషంట్ 3 అనమాట, ఇంటూ 3. ఇప్పుడు 2ని 3x plus 2y equal to 11తో మల్టిప్లై చేస్తే 6x plus 4y equal to 22. అలాగే 3ని 2x plus 3y equal to 4తో మల్టిప్లై చేస్తే 6x plus 9y equal to 12. ఇప్పుడు రెండింటిని సాల్వ్ చేద్దాం. ప్లస్ మైనస్ మైనస్, ఎందుకంటే ఇక్కడ మనం మైనస్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి మారిపోయింది. ప్లస్ ఎక్స్ మైనస్ క్యాన్సిల్, మైనస్ అంటే బిగ్ వాల్యూ సింబల్ మైనస్ కాబట్టి మైనస్. 4y నుంచి 9y తీసేస్తే ఎంత, -5y ఈక్వల్ టు 22లో 12 తీసేస్తే ఎంత 10. y ఈక్వల్ టు 10 బై ఈ ఇంటూ వెళ్తే బై 2 టైమ్స్ 5 టేబుల్ 2 టైమ్స్ y ఈక్వల్ టు -2. ఇప్పుడు ఈ y వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏంటి, 3x plus 2y equal to 11. 3x plus 2 into y value -2 equal to 11. 3x minus 4 equal to 11. 3x equal to 11 plus 4. 3x equal to 15. x equal to 15 by 3. 3 table 15 లో 5 times. x equal to 5. Therefore, x equal to 5, y ఈక్వల్ టు -2. ఇదే ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ బి. ఇప్పుడు 10th క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ మ్యాంగో గ్రూవ్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెత్ అండ్ ఏరియా ఈజ్ 800 cm², ఫైండ్ లెంత్ అండ్ బ్రెత్. ఆప్షన్ ఏ, లెంత్ ఈక్వల్ టు 10, బ్రెత్ ఈక్వల్ టు 20. ఆప్షన్ బి, లెంత్ ఈక్వల్ టు 40, breadth equal to 20. Option C, length equal to 60,
బ్రెత్ ఈక్వల్ టు 40. ఆప్షన్ డి లెంత్ ఈక్వల్ టు 10, బ్రెత్ ఈక్వల్ టు 10. ఇక్కడ మనకేమన్నారు, లెంత్ ఏమన్నారు, లెంత్ ఈక్వల్ టు ట్వైస్ ఇట్స్ బ్రెత్ అన్నారు. అలాగే దీని ఏరియా కూడా ఇచ్చారు. రెక్టాంగులర్ మ్యాంగ్రోవ్ ఏరియా ఎంత అన్నారు, 800 cm² అన్నారు. మనల్ని లెంత్ బ్రెత్ ఏంటో అని అడిగారు. ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు లెట్ బ్రెత్ ఈక్వల్ టు బి అనుకుందాం. లెంత్ ఏమన్నారు, లెంత్ ఈక్వల్ టు ట్వైస్ ఇట్స్ బ్రెత్ అన్నారు. బ్రెత్కి ట్వైస్ అంటే ఏంటి, 2 times అర్థం. 2 into బ్రెత్ బి. అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ మ్యాంగ్రోవ్ ఈక్వల్ టు 800 cm² అని ఇచ్చారు. ఇప్పుడు మనల్ని లెంత్ బ్రెత్ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ మ్యాంగ్రోవ్ ఫార్ములా ఏంటి, L into B. L into B ఈక్వల్ టు 800. ఇప్పుడు L ప్లస్లో లెంత్ ఎంత అనుకున్నాం, 2B అనుకున్నాం. 2B ఇంటూ బ్రెత్ B అంటే BA ఈక్వల్ టు 800. 2B ఇంటూ B అంటే 2B² ఈక్వల్ టు 800. ఈ 2 టేబుల్ 800 టైమ్స్ 400 టైమ్స్ B ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇటు వెళ్తే రూట్ అయింది, √400. √400 అంటే 20 cm. సో బ్రెత్ వచ్చేసింది మనకి. బ్రెత్ ఈక్వల్ టు 20 cm వచ్చేసింది. లెంత్ అంతా 2B అన్నారు. దట్ ఈక్వల్ టు 2 into 20 cm ఈక్వల్ టు 40 cm. Therefore length equal to 40 cm, breadth equal to 20 cm. ఇదే ఆప్షన్లో ఉందో చూద్దాం. ఆప్షన్ బి. IIIT మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.